హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, దసరా సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది. సో అభ్యర్థుల యొక్క కోరిక మేరకు ఈ ఆఫర్స్ను మరొక 2 days అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో దానిలో భాగంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ జస్ట్ 399 రూపీస్కి అయితే అందిస్తున్నాం. ఇంకా తెలంగాణ కల్చర్ అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఈ 2 గ్రాండ్ టెస్ట్లు కలిపి జస్ట్ 45 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది 59 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ తెలంగాణ చరిత్ర అనేటువంటిది 49 రూపీస్కి ఉంది. అండ్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర వచ్చేసి 69 రూపీస్కి అయితే ఉంది. ఇంకా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా జస్ట్ 49 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ రోజు లేదా రేపు ఈ కోర్సెస్ తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 4కి సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. గ్రూప్ 4 GRL పై అప్డేట్ అని చెప్పేసి ఇక్కడ మనకు మెరుపు షార్ట్ న్యూస్కి సంబంధించిన వెబ్సైట్ ద్వారా ఈ న్యూస్ అయితే మనకు వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఈ క్లిప్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో నేను ఈవినింగ్ అయితే షేర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 4 ర్యాంక్ లిస్ట్ ఎప్పుడు అనేటువంటి ఉత్కంఠ కొనసాగుతుంది. దాదాపు 8 లక్షల మంది అభ్యర్థులు ఈ జాబితా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 6వ తేదీన TSPSC ఫైనల్ కీ రిలీజ్ చేసింది. ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేసి తర్వాత సెలక్షన్ లిస్ట్ విడుదల చేయాలి. 20 రోజులైనా కూడా GRL కూడా విడుదల కాలేదు. సో దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కానీ ఎన్నికల కోడ్ కారణంగా ఎన్నికలైనంత వరకు ఈ GRL ఇచ్చేటువంటి అవకాశం లేదని TSPSC వర్గాలు తెలిపాయంటూ ఇక్కడ మనకు ఈ మెరుపు న్యూస్ అనేటువంటి దానిలో అయితే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాతనే ఈ GRL వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా TSPSC వర్గాలు చెప్తున్నాయని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ అయితే ఉంది. మరి చూడాలి. దీనికి సంబంధించి ఇప్పటివరకు మనకు TSPSC మాత్రం ఎటువంటి అఫీషియల్ న్యూస్ అయితే ఇవ్వలేదు. సో ఇది మనకు ఒక వెబ్సైట్ ద్వారా వచ్చినటువంటి న్యూస్. సో ఎలక్షన్ కోడ్ తర్వాతనే దీనికి సంబంధించినటువంటి GRL కావచ్చు అండ్ అదేవిధంగా సెలక్షన్ లిస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ విషయాలు అయితే DSC దరఖాస్తుకు ఇవాళే ఆఖరు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇప్పటికే 171,000 మంది అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో DSC దరఖాస్తు గడువు శనివారంతో ముగియనుంది. సో శుక్రవారం సాయంత్రం వరకు 176,599 మంది అభ్యర్థులు ఫీజు చెల్లించగా అందులో 171,000 మంది అయితే దరఖాస్తు చేసుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు. గత నెల 5,089 టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దీంట్లో మనకు సెకండరీ గ్రేడ్ టీచర్స్ SJT పోస్టుల కోసం 58,000 మంది అయితే అప్లై చేసుకున్నారంట. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్లో 27,000 మంది, అదేవిధంగా SA బయాలజికల్ సైన్స్ సంబంధించి 21,000 మంది, అదేవిధంగా SA మ్యాథ్స్కి సంబంధించి 12,000 మంది, SA తెలుగు సంబంధించి 10,000 మంది, లాంగ్వేజ్ పండిట్ తెలుగుకు సంబంధించి 9,300 మంది అప్లై చేశారంటే ఇచ్చారు. సో అత్యల్పంగా మనకు SJT తమిళ మీడియంలో ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారట. అదేవిధంగా మరాఠీ మీడియంలో కనుక చూసినట్లయితే ఫిజిక్స్కి సంబంధించి SA మ్యాథ్స్ పోస్టుకు సంబంధించి 3 days చొప్పున అప్లికేషన్లో వచ్చినట్లు ఇక్కడ మనకు DSCకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఆల్రెడీ ఫీజు చెల్లించిన వారికి ఈ రోజు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేయకుండా ఉన్నట్లయితే అప్లై చేసే ప్రయత్నం చేయండి. సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. నవ తెలంగాణలో కూడా చూడవచ్చు. DSC దరఖాస్తుకు నేడు ఆఖరు. ఇప్పటి వరకు 171,000 మంది అప్లై చేసినట్లయితే ఇక్కడ ఇచ్చారు. SJTకి 64,000 మంది, SAకు 88,000 మంది అప్లై చేసుకున్నట్లుగా ఇక్కడైతే మనం ఒక అప్డేట్ చూడవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ కనుక చూసినట్లయితే దీనిలో చాలా మంచి ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మొదటిది కనుక చూసినట్లయితే చైనా ఉచ్చులో వర్ధమాన దేశాలు అంటే ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి, లేదంటే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇక దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే 10th IBలో అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో మనకు 10th అర్హతతోటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఈ IB పరిధిలో ఉన్నటువంటి సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనిలో మనకు టోటల్గా 677 పోస్టులు అయితే ఉన్నాయి. సెక్యూరిటీ అసిస్టెంట్ కావచ్చు, అదేవిధంగా మల్టీ టాస్కింగ్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సెక్యూరిటీ అసిస్టెంట్కి సంబంధించి 362 వేకెన్సీస్ ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా మల్టీ టాస్కింగ్ MTSకి సంబంధించి 315 పోస్టులు ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు MTSకి సంబంధించి 10th క్లాస్ అర్హతతోటి వీటికైతే అప్లై చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. దీనికి
సంబంధించి ఇక్కడ మనకు టైర్ 1 సిలబస్ కూడా ఇచ్చారు. టైర్ 1 అండ్ టైర్ 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. టైర్ 1లో జనరల్ అవేర్నెస్లో 40 క్వశ్చన్స్ ఉంటాయంట. ఇంటెలిజెన్స్ ఆప్టిట్యూడ్కి సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇక్కడ 20, అదేవిధంగా న్యూమరికల్ ఎబిలిటీ అది రీజనింగ్ సంబంధించి 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్కి సంబంధించి 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పేసి అయితే ఇచ్చారు. సో పూర్తి వివరాలకి ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా వెళ్ళి మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ మనకు సశస్త్ర సీమ బల్లో కూడా 200 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి రీసెంట్గా మనకు నోటిఫికేషన్ వచ్చి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా దీంట్లో ఇచ్చారు. ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసాం. ఇంకా అదే కాకుండా ఇక్కడ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కూడా కొన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ జాబ్కి సంబంధించి ఇక్కడ కూడా దాదాపుగా 496 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఇచ్చారు. దాంతోపాటుగా సో జనరల్ స్టడీస్ రసాయన శాస్త్రానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు మగధ సామ్రాజ్యం పైన బిడ్ బ్యాంక్ కూడా ఇచ్చారు. సో వీటిని కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మనకు ఈనాడు ప్రతిభలో ఏదో ఒక ఆర్టికల్ అయితే ఇస్తారు. సో ఇవి మీకు రివిజన్ పర్పస్లో యూజ్ అయితే కనుక ప్రతి ఒక్కరు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అయితే వీటిని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే 2 చేతులు లేకున్నా ఆసియా పారా గేమ్స్లో 2 స్వర్ణాలతో ఆర్చరీ శీతల్ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు 2 చేతులు లేకున్నా కూడా ఆర్చరీలో అద్భుతాలు చేస్తున్నటువంటి ఇండియా టీనేజర్ శీతల్ దేవి కొత్త చరిత్ర అయితే సృష్టించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆసియా పారా గేమ్స్లో ఒకే ఎడిషన్లో 2 గోల్డ్ మెడల్స్ గెలిచిన ఇండియా తొలి మహిళగా అయితే రికార్డు సాధించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. సో శుక్రవారం జరిగినటువంటి విమెన్స్ ఇండివిజువల్ కాంపౌండ్ ఈవెంట్లో గోల్డ్ నెగ్గి ఈ రికార్డును అయితే సొంతం చేసుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల జరిగినటువంటి ఆసియా పారా గేమ్స్లో 2 స్వర్ణాలు గెలిచినటువంటి ప్లేయర్ ఎవరని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో శీతల్ దేవ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏ గేమ్లో అని కూడా అంటాడు, ఆర్చర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆమె దేనిలో ఈ గోల్డ్ను గెలుచుకుందంటే ఆర్చర్ గేమ్లో అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఒకటే మనకు ఈవెంట్లో అంటే మీన్స్ ఈ పారా ఒలింపిక్స్లో 2 స్వర్ణాలు గెలిచినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళగా అయితే ఇక్కడ రికార్డు సృష్టించినట్లయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఇటువంటి వాటిపైన మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకు హంగ్జౌ చైనాలో అయితే జరుగుతున్నాయి. ఇక్కడ వీటికి సంబంధించి మనం చూసినట్లయితే నిన్నటి వరకు కనుక భారత్ గెలుచుకున్నటువంటి పథకాలు కనుక చూసినట్లయితే సో ఆసియా పారా గేమ్స్లో ఇండియా మెడల్స్ సంఖ్య అనేది 99కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే 7 మెడల్స్తో సహా 7 గోల్డ్ మెడల్స్తో పాటు 17 మెడల్స్ని ఇక్కడ గెలుచుకున్నట్లయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా 99కి అయితే చేరుకుందన్నమాట. మనం కంప్లీట్ అయిన తర్వాత వీటిని అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గోండుల ఉద్యమ వీరుడు కొమరం భీమ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. నేడు వర్ధంతి అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఈ డేట్ గుర్తుంచుకోండి. కొమరం భీమ్ యొక్క వర్ధంతి కావచ్చు, అతని యొక్క జన్మదినం కూడా మనకు అడిగినటువంటి రోజులున్నాయి. అంటే జయంతి, అతని యొక్క జయంతి ఎప్పుడని చెప్పేసి అతను 1901 అక్టోబర్ 22న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయినటువంటి ఆసిఫాబాద్ తాలూకాలో ఉన్నటువంటి సంఖ్యపల్లి ఏజెన్సీ గ్రామంలో జన్మించడం జరిగిందన్నమాట. అది కూడా గుర్తుంచుకోండి. ఇతను ఇచ్చినటువంటి నినాదం చాలాసార్లు మనకు అడిగిండు ఎగ్జామ్లో. చాలాసార్లు ఇతను ఇచ్చినటువంటి నినాదం ఏంటి అని చెప్పేసి, లేకుంటే ఆ నినాదం ఇస్తారు. జల్ జంగల్ జమీన్ అనేటువంటిది ఎవరి యొక్క నినాదం అని చెప్పేసి కూడా మనకు చాలాసార్లు అడిగిండు. సో వాటికి సంబంధించి దానికి సంబంధించిన కంప్లీట్ హిస్టరీ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే టాటాల చేతికి ఐఫోన్ తయారీ కంపెనీ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. రూపాయలు 1000 కోట్లకు విస్ట్రాన్ యూనిట్ కొనుగోలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఐఫోన్ తయారు చేసేటువంటి తొలి భారతీయ సంస్థగా మనకు టాటా సంస్థ అయితే టాటా గ్రూప్స్ ఆవిర్భవించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు దేశంలో యాపిల్ ఫోన్లను విదేశీ కంపెనీలు సబ్సిడరీలు ఉత్పత్తి చేస్తుండగా అందులో ఒకటైనటువంటి విస్ట్రాన్ యూనిట్ను టాటా గ్రూప్ 1000 కోట్లతో కొంటున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టాటాలకు ఈ యూనిట్ విక్రయించాలన్నటువంటి ప్రతిపాదనను విస్ట్రాన్ బోర్డు ఆమోదించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. చాలా ఇంపార్టెంట్. సో మనకు భారతదేశంలో ఐఫోన్ల తయారు చేసేటువంటి తొలి భారతీయ సంస్థగా ఇటీవల ఏ సంస్థ నిలిచిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. టాటా కంపెనీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా. సో మన ప్రీవియస్లో కూడా ఈ ఏదైతే ఐఫోన్కి సంబంధించిన వాటిపైన క్వశ్చన్స్ అడగడం జరిగింది, ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ విషయంలో చైనా మాజీ ప్రధాని లీ కేకియాంగ్ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు చైనా మాజీ ప్రధాని అయినటువంటి లీ కేకియాంగ్ అనేటువంటి పర్సన్ చనిపోతూ మనకు వార్తలు ఉండడం జరిగింది. ఈ పేరు ఇచ్చేసి ఇతను ఏ దేశానికి ప్రధానిగా చేశాడని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నేమ్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇతను ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అనేది కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ శాటిలైట్తో జియో ఫైబర్ సర్వీస్ లాంటి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే
ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రదర్శించినటువంటి కంపెనీ. సో వచ్చే నెల నుంచి వన్ వెబ్ సర్వీసులు అంటున్నటువంటి ఎయిర్టెల్ అంటే ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్టు మనకు శాటిలైట్ ఆధారిత హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులను అందించే దిశగా గిగా ఫైబర్ సర్వీసులను రిలయన్స్ జియో శుక్రవారం ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రదర్శించినట్టు ఇక్కడ చూడవచ్చు. ఈ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందని చెప్పేసి కూడా అంటాడు. ఇది న్యూఢిల్లీలో జరిగింది. సో దీనిలో మనకు మోడీ గారు కూడా నిన్న వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ ఈ ఈవెంట్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీకి జియో స్పేస్ ఫైబర్ కావచ్చు ఇతర సర్వీసుల యొక్క ప్రోడక్ట్ గురించి జియో చైర్మన్ ఆకాష్ అంబానీ వివరించినట్లు ఇక్కడ చూడవచ్చు. ఓకేనా, శాటిలైట్ ఆధారిత నెట్కి సంబంధించి మనకు ఇది జియో ఫైబర్ అనేటువంటిది రాబోతున్నాడు. దానికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఏ కంపెనీ తీసుకొస్తుందంటే శాటిలైట్తో జియో ఫైబర్ సర్వీసులు అంటే శాటిలైట్ తోటి మనకు ఈ ఫైబర్ సర్వీసులు ఏవి తీసుకొస్తుంటే మనకు జియో అనేది తీసుకురాబోతుంది. సో అది కూడా గుర్తుంచుకోండి. సో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందంటే ఇటీవల ఆ సమావేశం అనేది మనకు న్యూఢిల్లీలో జరిగినట్టు గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. చాలామంది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ దానికి సంబంధించిన ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఒకసారి మీరు స్కాన్ చేసినట్లయితే డైరెక్ట్గా మన లింక్ వస్తుంది. దాని ద్వారా మీరు మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ కావచ్చు. ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి దీన్ని స్కాన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మొబైల్తో డైరెక్ట్గా మన టెలిగ్రామ్ లింక్ అయితే వస్తుంది. ఇంకా అవే కాకుండా మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. ప్రజెంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. అన్ని టెస్ట్ సిరీస్ పైన ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వచ్చి ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే ఉంది. ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసి మీకు నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.